ఈ ట్రైన్కి ఎన్ని రైక్ షేరింగ్లు ఉంటాయో, అసలు ఏ ట్రైన్ జర్నీ చేయబోతున్నామో, ట్రైన్ నెంబర్ ఏంటి? బాయ్ బాయ్ పినాకిని ఎక్స్ప్రెస్. ఎంత సవక చూసారా, సవక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం మనం. సరే వాట్ అవుతున్నాయి లేదో కూడా చూద్దాం. చూసారండి ఫోన్ నెంబర్ 5లో LHB ట్రైన్. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? NBR. బ్యూటిఫుల్ కరువు మీద కరువు పడుతుందండి మన ట్రైన్ అయితేనే. విజయవాడ నుండి గుంటూరు వెళ్ళవలసిన ప్యాసింజర్ 2వ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. మీ ప్రయాణం సుఖమయంగా క్షేమకరంగా సాగాలని కోరుకుంటున్నాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరికొత్త జర్నీ లాగితే మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అవుతుందండి. రైట్ నో మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామో మీకు బ్యాక్గ్రౌండ్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. స్టీమ్లో ఉంది కదండి నా బ్యాక్గ్రౌండ్. మీకు ఈ బాటికి అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడ ఉన్నాను ఏంటన్నది. అదిగోండి విజయవాడ జంక్షన్ బయట అయితే ఉన్నాను. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. ఏ ట్రైన్లో జర్నీ చేయబోతున్నాను ఏంటన్నది ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదండి తమిళ చూడగానే. మనం వచ్చేసండి విజయవాడ నుండి గుంటూరు వెళ్ళే ప్యాసింజర్ స్పెషల్ అయితే ట్రావెల్ చేయబోతున్నామండి. ఇది రేక్ వచ్చేసి ICF రేక్ అండి. 10 బోగీల కన్నా ఎక్కువ ఉండదండి. ఈ ట్రైన్కి ఎన్ని రైక్ షేరింగ్లు ఉంటాయో, అసలు ఏ ట్రైన్ జర్నీ చేయబోతున్నామో, ట్రైన్ నెంబర్ ఏంటి, మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది, ఎన్ని గంటలకల్లా గుంటూరు చేరుకుంటుంది, మధ్యలో ఎన్ని మార్గంలో ఎన్ని స్టాప్స్లో అవుతుంది ఏంటన్నది అయితే స్టేషన్లోకి వెళ్ళి అయితే మాట్లాడుకుందామండి. చూసారండి ఎంత పెద్ద డిస్ప్లే బోర్డు ఉందో జంక్షన్ రైల్వే స్టేషన్ బయట. ఓవరాల్గా స్టేషన్ లుక్ అండి ఇది. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. మన ఇండియాలోనే 4వ స్థానం అయితే సంపాదించిందండి. మనం వచ్చేసండి గేట్ నెంబర్ 3 దగ్గర అయితే ఉన్నాం. ఇంకా లోన్కి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇంకా నేను వచ్చేసండి ఈ విజయవాడ గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేస్తున్నానండి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07783 అండి. ఈ విజయవాడ గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ అయితే. మనం వచ్చేసండి ఏ క్లాస్లో అనుకున్నారో ఇది ఒక జనరల్ క్లాస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. టికెట్ అసలు ఎంత పడుతుంది ఏంటన్నది టికెట్ అయితే తీసుకుని అయితే మీకు చెప్తానండి. ఇంకా లేట్ చేయకుండా అయితే ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. మిగతా విషయాలను కూడా ప్లాట్ఫామ్ మీద అయితే మాట్లాడుకుందామండి. నేనైతేనండి గేట్ నెంబర్ 3 నుండి అయితే ఎంట్రన్స్లోకి అయితే వచ్చానండి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లోకి. ఇలా ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ చూస్తే బుకింగ్ ఆఫీస్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్తే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ ద్వారా టికెట్స్ అయితే ఇస్తున్నారు. మనకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుందండి. అసలు ఇబ్బంది పడక్కర్లేదు. 24 hours ఓపెనింగ్ అండి అది. ఇంకా టికెట్ తీసుకుని అయితే వెళ్ళిపోవచ్చండి. మన ట్రైన్ టికెట్ చూసారండి విజయవాడ నుండి గుంటూరుకి 32 కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చేసి కేవలం ట్రైన్ టికెట్ చూసారా 10 రూపాయలండి. ఎంత సవక చూసారా, సవక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నామండి మనం. చూసారా పక్కనే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూసారండి LHB కోచెస్తో. అదే ట్రైన్ అనుకుంటున్నారు ఎర్నాకుళం టాటానగర్ ఎక్స్ప్రెస్ అండి. అదేనండి టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అండి. 22328 BZA Web 4 లోకం అయితే షంటింగ్ చేస్తున్నారండి. ఎవరి ట్రైన్ కనుక్కున్నారు? అదేనండి మన ట్రైన్కే విజయవాడ గుంటూరు ఎక్స్ప్రెస్ కింద అది ఇప్పుడు లోకోమోటివ్. ఇదిగోండి మన రేక్ని అయితే ఆల్రెడీ పెట్టేశారు. ఇప్పుడు షంటింగ్ అయితే వచ్చిందండి లోకోమోటివ్ అయితే. చూడండి బ్యూటిఫుల్ రెడ్ హాట్ Web 4 లోకోమోటివ్తో మన ట్రైన్ అయితే రెడీగా ఉందండి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే. మన ట్రైన్ వచ్చేసి డిపార్చర్ టైం వచ్చేసి 6:20 కండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అయితే అయిందండి. పక్కన చూసారా ICF రేకు. అదే ట్రైన్ అనుకుంటున్నారు అది వచ్చేసి పినాకిని ఎక్స్ప్రెస్ అండి. విజయవాడ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్లో కూడా మనం ట్రావెల్ చేద్దామండి నెక్స్ట్ టైం. ఇలా చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదే LP ధాన్బాద్ బొకారో ఎక్స్ప్రెస్ కూడా ఉందండి. అదైతే వచ్చేప్పుడు అరగంట అయిందండి. డిపార్చర్ అయితే టైం అయిపోయిందండి. డిపార్ట్ అయిపోద్దండి ఇప్పుడు అయితే. చూసారండి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద చూసారు మెమో ఎక్స్ప్రెస్. అదే ట్రైన్ అనుకుంటున్నారు అది వచ్చేసి విజయవాడ మచిలీపట్నం మెమో అండి. అది ట్రైన్కి రేక్ షేరింగ్ చూసారండి. ఇప్పుడు వచ్చేసి విజయవాడ నుండి గుంటూరు అయితే వెళ్తుందండి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07783 అండి. తర్వాత గుంటూరు నుండి మాచర్ల నుండి నడుకుడి. సేమ్ వెళ్ళి అలాగే నడుకుడి నుండి మాచర్ల నుండి గుంటూరు నుండి విజయవాడ అండి. సాయంత్రం అవుతుంది. ఈ ట్రైన్ సీడు వచ్చేసి BZA అండి. ఇది వచ్చేసి మా కోచ్ ఇంటీరియర్ అండి. ఇదిగోండి ట్రైన్ చూసారు ఎంత ఖాళీగా ఉందో. నిజంగా ఖాళీగా ఉంటుందండి బండి అసలు. మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తానండి. మన ట్రైన్ వచ్చేసి మార్గం మధ్యలో 5 స్టాపులు అయితే అవుతుందండి. ఒకటి వచ్చేసి విజయవాడ దాటిన తర్వాత కృష్ణా కెనాల్ జంక్షన్ అండి. దాని తర్వాత వచ్చేసి మంగళగిరి, నంబూరు, పెద్దకాకని, ఇంకా ఫైనల్లీ అయితే గుంటూరు అయితే చేరుకుంటుందండి. టోటల్ డిస్టెన్స్ వచ్చేసండి 32 కిలోమీటర్స్ అండి. టైం టేకన్ వచ్చేసి గంట అయితే తీసుకుంటుందండి ఈ విజయవాడ నుండి గుంటూరు చేరుకోవడానికి. ఈ 32 కిలోమీటర్లు ట్రావెలింగ్ చేయడానికి మనకి టికెట్ వచ్చేసి 10 రూపాయలు అయితే పడ్డదండి. ఎంత సౌక చూసారా. కనీసం మీరు బస్సుకి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే అవలేలకి ఎలా కదన్నా మీకు 40 నుండి 35 రూపాయల దాకా అయితే అవుతుందండి. ట్రైన్కి చూసారా ఎంత సౌకర్యం వెళ్తున్నామో. 32 కిలోమీటర్లకి 10 రూపాయలు, కేవలం 10 రూపాయలతో వెళ్తున్నామండి మనం విజయవాడ నుండి గుంటూరు దాకా అయితే. విజయవాడ గుంటూరు ప్యాసింజర్ వచ్చేసండి ICF కోచెస్తో అయితే నడుస్తుందండి. ఓల్డ్ ICF కోచెస్తో. ఇది వచ్చేసిన ట్రైన్ టాప్ స్పీడ్ వచ్చేసి 110 కిలోమీటర్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుందండి. బాయ్ పినాకిని ఎక్స్ప్రెస్. మొత్తానికి పినాకిని ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయిపోతుందండి 2 minutes డిలేగా ఈ విజయవాడ రైల్వే స్టేషన్ నుండి. అది మన ట్రైన్ గురించి అనౌన్స్మెంట్ అయితే చెప్తున్నారు. మన ట్రైన్ వచ్చేసండి డిపార్ట్ అయిపోతుందండి విజయవాడ జంక్షన్ నుండి. ఈ విజయవాడ జంక్షన్ నుండి అంటే మన ట్రైన్ వచ్చేసి డిపార్టింగ్ టైం వచ్చేసి 6:20కి అయితే డిపార్ట్ అవ్వాలండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:24 అయితే అయిందండి. మన ట్రైన్ వచ్చేసి ప్రజెంట్ 4 minutes డిలేగా అయితే డిపార్ట్ అవుతుందండి ఈ విజయవాడ జంక్షన్ నుండి. బాయ్ విజయవాడ జంక్షన్.
ఎంతమంది చూస్తున్నారు మన వీడియో ఈ విజయవాడ జంక్షన్ నుండి? లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి విజయవాడ నుంచి చూస్తున్నామని. అదిగోండి పక్కనే చూసారండి ప్లాట్ఫామ్ నెంబర్ 5లో LHB ట్రైన్. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అది వచ్చేసండి ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్లో కూడా మనం అయితే జర్నీ బాగా అయితే కంపల్సరీగా చేద్దామండి. మచిలీపట్నం నుండి ధర్మవరం వరకు చేయమంటారా లేదా ధర్మవరం నుండి మచిలీపట్నం వరకు చేయమంటారా ఆ ట్రైన్లో కామెంట్ అయితే చేసేయండి. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసండి BZA. నెక్స్ట్ టైం వచ్చేసండి మనం ఈ విజయవాడ జంక్షన్ నుండి ఏదైనా ట్రైన్ జర్నీ చేస్తామంటే ఒకటి వచ్చేసి రత్నాచల ఎక్స్ప్రెస్ అండి, దాని తర్వాత పినాకిని ఎక్స్ప్రెస్ అండి. ఈ 2 ట్రైన్లు అయితే పక్కగా చేస్తానండి నెక్స్ట్ టైం ఏ ట్రైన్ జర్నీ చేయాలన్నా ఈ విజయవాడ జంక్షన్ నుండి. మన ట్రైన్ని చూసారండి మీరు? బ్యూటిఫుల్ కర్వ్ అయితే తిరుగుతుంది కృష్ణా బ్రిడ్జ్ ముందు. జర్నీ లాగ్ వచ్చేసండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీ లాగ్ వచ్చేసి అదిరిపోద్దండి. చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అయితే వేసుకోండి. అలాగే మీరు ఏ ఊరు నుండి అయితే చూస్తారన్నది పక్కగా కామెంట్ అయితే చేసేయండి. జర్నీ లాగ్ వచ్చేసి అదిరిపోద్దండి. ముఖ్యంగా అండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా హెడ్ ఫోన్స్ అయితే రికమెండ్ చేస్తున్నాను. హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకుని చూడండి. జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది అయితే అదిరిపోతాయండి. ట్రాక్ సౌండ్స్ కానివ్వండి, హాంకింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైతే కానివ్వండి. మన ట్రైన్ చూడండి లోకో పైలట్ గారు అప్పుడే ఏమన్నా స్పీడ్ ఎక్కిచ్చారో నెమ్మదిగా స్పీడ్ అయితే ఎక్కుతుందని మన ట్రైన్. వెల్కమ్ టు కృష్ణా రివర్ బ్రిడ్జ్ అయితే ఎక్కేసిందని మన ట్రైన్. ఈ కృష్ణా నదిలో అయితే నేను ప్రజెంట్ నీళ్ళైతే చాలా తక్కువ అయితే ఉన్నాయండి. అసలు ఈ రివర్ ఫుల్గా ఉంటాయి, ఒక రకంగా ఉంటుందండి నిజంగా. ఈ కృష్ణా నది వచ్చేసి మీకు మధ్యలో పిల్లర్స్ అంటున్నాయి చూసారండి, ఇటుకలతో అయితే అంటున్నాయి కదా. అవి ఏం పిల్లర్స్ అనుకుంటున్నారు? అవి వచ్చేసండి నా చిన్నప్పటి రోజుల్లో మీటర్ గేజ్ బుల్ అయితే ఉండేవి కదండి, ఒగ్గురేళ్ళు అయితే తిరిగి చూసారా, అప్పుల్లో అయితే ఆ బ్రిడ్జ్ మీద అయితే ఉండేదండి రైల్వే ట్రాక్స్ అయ్యి. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రాజమండ్రి ఆర్చ్ బ్రిడ్జ్ పక్కనే ఇంకో బ్రిడ్జ్ ఉంటుందండి, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వేసినాయి అప్పుడు బ్రిడ్జ్లు అండి ఇవన్నీ కూడా. బాయ్ బాయ్ కృష్ణ. మొత్తానికి అయితే మన ట్రైన్ కృష్ణా బ్రిడ్జ్ని అయితే దాటేసిందండి. వెల్కమ్ టు కృష్ణ కెనాల్ జంక్షన్. మన ట్రైన్ అయితే కృష్ణ కెనాల్ జంక్షన్కి అయితే వచ్చేసిందండి. ఫస్ట్ రైల్వే స్టేషన్ అండి, హాల్టింగ్ ఉన్నది మన ట్రైన్ బయలుదేరిన తర్వాత. ఈ కృష్ణ కెనాల్ జంక్షన్లో పెద్ద ఎవరో ఎక్కడేమో అనుకున్నానండి నేనైతే. ఈ ట్రైన్కి జనాలు చూస్తుంటే చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఈ ట్రైన్కి ఎక్కే వాళ్ళు అయితే. మనమైతే కృష్ణ కెనాల్ జంక్షన్కి అయితే వచ్చేసిందండి మన ట్రైన్. ఈ కృష్ణ కెనాల్ జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి వచ్చేసి మనం వచ్చాం కదండి విజయవాడ నుండి, రెండోది వచ్చేసి తెనాలి మీదుగా చెన్నై అయితే వెళ్ళొచ్చండి, మూడోది వచ్చేసి మన ట్రైన్ వెళ్ళబోయే గుంటూరు వైపు అండి. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుందండి కృష్ణ కెనాల్ జంక్షన్ అండి. బాయ్ బాయ్ కృష్ణ కెనాల్ జంక్షన్. మన ట్రైన్ వచ్చేసి ప్రజెంట్ 2 minutes డిలేకి అయితే డిపార్ట్ అవుతుందండి ఇచ్చిన షెడ్యూల్కి ఈ రైల్వే స్టేషన్ నుండి. ట్రైన్ వచ్చేసి రైట్ సైడ్ అయితే తిరుగుతుంది కదండి, మంగళగిరి మీదకి అయితే గుంటూరు అయితే వెళ్తుందండి. లెఫ్ట్ సైడ్ మెయిన్ లైన్స్ ఉన్నాయి చూసారండి, అవి వచ్చేసి తెనాలి, చీరాల, బాపట్ల, ఒంగోలు, గూడూరు మీదకి అయితే ఫైనల్లీ చెన్నై అయితే వెళ్తాయండి. ఇందుకే ఏ మెయిన్ లైన్స్ అనుకుంటున్నారు? చెన్నై హౌరా మెయిన్ లైన్స్ అండి బాబు. పక్కా 130 యాక్షన్ ఉంటుంది ఈ సెక్షన్లో. ICF ట్రాక్ సౌండ్స్కి ఎంతమంది అయితే ఫ్యాన్స్ అన్నారో కామెంట్ అయితే చేసి చెప్పండి పక్కగా. ఎందుకంటే రైల్ ఫ్యాన్స్లో ICF ట్రాక్ సౌండ్స్కి ఒక ఫ్యాన్ బేస్ ఉందండి నిజంగా. గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు మంగళగిరి. మొత్తానికి మన ట్రైన్ అయితే మంగళగిరి అయితే వచ్చేసిందండి. సెకండ్ హాల్ట్ రైల్వే స్టేషన్ అండి ఈ ట్రైన్కి అయితే. ఈ మంగళగిరి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAG. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అంటే మన ట్రైన్ వచ్చేసి 6:38కి అయితే రావాలండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:43 అయితే అవుతుందండి. 5 minutes డిలేకి అయితే ఈ మంగళగిరి అయితే వచ్చేసిందండి మన ట్రైన్ అయితే. ఈ మంగళగిరి నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ట్రైన్ అయితే మంగళగిరి రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. అది కూడా 7 minutes డిలేకి అయితే డిపార్ట్ అవుతుందండి మన ట్రైన్ వచ్చేసి ఈ మంగళగిరి రైల్వే స్టేషన్ నుండి. బాయ్ బాయ్ మంగళగిరి రైల్వే స్టేషన్. ఒక్కసారి ల్యాండ్స్కేప్స్ చూడండి ఎంత బాగున్నాయి నిజంగా. మన ట్రైన్ అయితే ఫ్లాట్ 110 kmph అయితే అసలు తగ్గేదిలే అంటున్నాను బండి అయితే.
ఒకసారి మా కోచ్ ఇంటీరియర్ చూడండి సార్ లోపల చూసారండి. యావరేజ్గా అయితే ఫుల్ అయిందండి ట్రైన్ అంతా కూడా మా కోచ్లో అయితే. ట్రైన్ అయితే నిజంగా అయితే ఫ్లాట్ 110 kmph అయితే అసలు తగ్గట్లేదండి నిజంగా. ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ ఉన్నాయి కదండి. ఈ ట్రైన్ వచ్చేసి మెయింటెనెన్స్ అంతా కూడా విజయవాడ అండి. ఒకసారి వాటర్ అవుతున్నాయి లేదో కూడా చూద్దాం. చూసారండి వాటర్ అయినా కూడా బాగానే వస్తున్నాయండి. వాష్రూమ్స్ కూడా చాలా హైజీనిక్గా అవుతున్నాయి. కొంచెం అర్థం అయితే క్లీన్ చేస్తే సరిపోద్దండి, బాగానే ఉంది. నంబూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NBR. అదిగోండి కోడిపుంజి చూసారా ఎలా వచ్చిందో ఎంట్రన్స్ అవగానే నంబూరు. ఆ పల్లెటూరు అంటే నిజంగా ఈ కోడి అరుపులు పిచ్చి కూతలు ఒక రకంగా ఉంటుందండి నిజంగా. ఒక రైమ్స్ టైప్ ఉంటాయి ఏదో పాడుతున్నట్టు. మొత్తానికి మన ట్రైన్ అయితే నంబూరు అయితే వచ్చేసిందండి. ఎంతసేపు లేట్ అనుకున్నారు? 2 minutes లేట్ అండి. అదే 2 minutes లేట్ అవుతున్నది అయితే కంటిన్యూ అవుతుందండి. చూసారా నంబూరు రైల్వే స్టేషన్ ఓవరాల్ వ్యూ నా బ్యాక్ సైడ్. ట్రైన్ పక్కనే ట్రాక్ ఉంది చూసారండి కొత్తది. అది వచ్చేసి కొత్తగా అయితే లేయింగ్ చేశారండి ట్రాక్. అది అంటే గూడ్స్ ట్రైన్స్ని లూప్ లైన్లోకి లాక్కోవడానికి అని చెప్పి కొత్తగా అయితే లేయింగ్ చేశారండి అక్కడ ట్రాక్ వచ్చేసి. మనం వెళ్తున్నాం చూడండి, మన ట్రైన్ వెళ్తున్న ట్రాక్ అది వచ్చేసి పాత ట్రాక్ అండి. అదిగోండి 31472 లాలగూడ వ్యాగన్ లోకోమోటివ్తో కోల్ గూడ్స్ అయితే వెళ్తుందండి. బిగ్ పెంటో లోకో అండి ఇది. మన ట్రైన్ చూసారండి నంబూరు నుండి బయలుదేరిందో లేదో అప్పుడు ఏమన్నా స్పీడ్ ఎక్కేసిందో. ఈ నంబూరు నుండి ఈ పెద్ద కాకాని వచ్చేసండి 1 kilometer డిస్టెన్స్ అండి. అది కూడా వచ్చేసింది అప్పుడు పెద్ద కాకాని. వెల్కమ్ టు పెద్ద కాకాని. ఇది ఒక హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసండి PDKN. ఈ రైల్వే స్టేషన్లో ఆగని ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటూ లేదండి. అదేనండి సింహాద్రి ఎక్స్ప్రెస్, గోల్కొండ ఎక్స్ప్రెస్, మెమూ ట్రైన్స్ చాలా ట్రైన్స్ అయితే ఆగుతాయండి ఈ సెక్షన్లో, ఈ పెద్దగా కానీ హాల్ట్ రైల్వే స్టేషన్లో. ఈ రైల్వే స్టేషన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. మన ట్రైన్ వచ్చేసి పెద్ద కాకని హాల్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్లో ఫేమస్ ఏంటంటే ఉన్నారు చర్చ్ అయితే ఉంటుందండి. ప్రతి మండే జరుగుతుంది ఇక్కడ. చాలామంది అయితే వస్తారండి. మన నర్సాపూర్ గుంటూరు ఫాస్ట్ ఉంటుంది చూడండి. దానికి కనుక మీరు కనుక ఫ్రీగా కూర్చుని వెళ్ళాలంటే సోమవారం అయితే పని అవుతుందండి. ఉత్తరోజులో ప్రతిరోజు ఫ్రీగా వెళ్ళచ్చేమో కానీ మండే మటుకు ఫుల్ రష్ అయితే ఉంటుందండి ఆ బండి అయితే నిజంగా. చాలామంది అయితే ఇప్పుడు దిగిపోరండి ఈ హాల్ట్ రైల్వే స్టేషన్లో. మన ట్రైన్ వచ్చేసి పెద్ద కాకిని అప్పుడు 2 minutes పైకి అయితే ఆగిందండి. చూసారా మన ట్రైన్ ఓవరాల్ ఎంత ఉందో. కరెక్ట్గా 10 బోగీలండి. మనం వచ్చేసి లాస్ట్ 4 బోగీలు అయితే ఎక్కువ. విజయవాడ నుండి గుంటూరు వెళ్ళవలసిన ప్యాసింజర్ 2వ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. మీ ప్రయాణం సుఖమయంగా క్షేమకరంగా సాగాలని కోరుకుంటున్నాము. कृपया ध्यान दीजिए 0778 विजयवाड़ा गुंटूर पैसेंजर ये गाड़ी प्लेटफॉर्म क्रमांक 2 से चलने को तैयार है। हम आपकी सफल, सुखद एवं मंगलमय यात्रा की कामना करते हैं। May I have your attention please? 07783 Vijayawada Guntur passenger is now ready for departure from platform number 2. Wish you all a very happy and comfortable journey. మన ట్రైన్ అయితేనండి ఫైనల్లీ 6 minutes హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అవుతుందండి ఈ పెద్ద కాకని హాల్ట్ రైల్వే స్టేషన్ నుండి అయితే. బాయ్ బాయ్ పెద్ద కాకని హాల్ట్ రైల్వే స్టేషన్. పెద్ద కాకని హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే దాటింది కదండి మన ట్రైన్ వచ్చేసి. కొంచెం ముందరికి వెళ్ళగానే 3 kilometers అక్కడ క్యాబిన్ అయితే వస్తుందండి, గుంటూరు క్యాబిన్. ఆ క్యాబిన్ కాడ నుండి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్తాయండి ట్రాక్స్. అవి వచ్చేసి తెనాలి జంక్షన్కి వెళ్తాయండి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ నుండి. మన ట్రైన్ వచ్చేసి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తుందండి రైట్ సైడ్ మీదకి అయితే. చూపిస్తానండి మీకు, అది కూడా క్యాబిన్ వస్తుంది కదా. బ్యూటిఫుల్ కరువు మీద కరువు కొడుతుందండి మన ట్రైన్ అయితేనే. ఇక్కడ నుండి న్యూ గుంటూరు క్యాబిన్ వచ్చేసండి 1.5 kilometer అండి. అది కూడా చూపిస్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. పిట్ లైన్స్లో ఎంటీ రేక్ అయితే కనిపిస్తుంది కదండి మీకు. అది ఏ రేక్ అనుకుంటున్నారు? అది వచ్చేసండి రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రేక్ అండి అది. ఈ గుంటూరు జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి వచ్చేసి మనం వచ్చాం కదండి విజయవాడ గుంటూరు సెక్షన్ అండి. ఇంకోటి వచ్చేసి గుంటూరు తెనాలి సెక్షన్ అండి. ఇంకోటి వచ్చేసి గుంటూరు నల్లపాడు సెక్షన్ అండి. లెఫ్ట్ సైడ్ నుండి వస్తున్నాయి చూసారండి ట్రాక్స్. ఏ ట్రాక్స్ అనుకుంటున్నారు? తెనాలి గుంటూరు సెక్షన్ అండి. తెనాలి వైపు నుండి అయితే వస్తున్నాయండి ఈ ట్రాక్స్ వచ్చేసి.
ఫైనల్లీ మనమైతే గుంటూరు జంక్షన్కి అయితే వచ్చేసామండి. టోటల్ ఈ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్ వచ్చేసండి 8 అయితే ఉన్నాయండి. అదే ప్రజెంట్ అయితే 7 మాత్రం ఉన్నాయండి వర్కింగ్లో. 8 ప్లాట్ఫామ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ వర్క్స్లో అయితే ఉందండి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చేసిందండి. ఈ గుంటూరు నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో ఒక లైక్ అయితే వేసుకొని కామెంట్ అయితే చేయండి. వెల్కమ్ టు గుంటూరు. ఈ గుంటూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GNT. ఈ గుంటూరు రైల్వే స్టేషన్ అండి ఒక బిగ్ రైల్ ఫ్యాన్ అయితే ఉన్నారండి, బిగ్గెస్ట్ రైల్ ఫ్యాన్. ఆయన ఎవరో కూడా మీకు ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉంటుంది. గోపి రైల్ వాళ్ళు అండి, గోపి గారు అండి. ఈ జర్నీ వ్లాగ్ మీకు ఎలా అయితే అనిపించిందో కామెంట్ అయితే చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లోనే. మీరు చేసే ప్రతి కామెంట్ ప్రతి లైక్ వల్ల ట్రైన్ జర్నీస్ ఇంట్రెస్టింగ్గా చూసే వాళ్ళందరూ కూడా ఈ ట్రైన్ వీడియో అన్నది అయితే రికమెండ్ చేయబడుతుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.